పరిణయం 68th చాప్టర్. మౌనిక ఆ ఇంటికి కూతురుగా వెళ్ళిందే కానీ ఇప్పటి వరకు ఆ ఇంటి వారసురాలుగా ఇంకా బయటి ప్రపంచానికి పరిచయం చేయలేదు. కారణం భూపతి ఇండస్ట్రీస్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో వ్యాపించున్నది. ఇంకా చెప్పాలంటే దాని కింద ఎంతోమంది ఆశ్రయం పొందుతూ తమ జీవనోపాధిని చూసుకుంటూ ఉన్నారు. అలాంటి దానికి తను అధికారి కావాలన్నా లేదంటేనో బాధ్యత నిర్వహించాలన్నా తనని తాను నిరూపించుకోవాలి. ఎంత వారసులైనా సరే అలా ఇవ్వడం అనేది కుదరదు. అందుకే ముందుగా వాళ్ళు పెట్టే పరీక్షల్లో ఉత్తీర్ణులు అయితేనే వారసులుగా అందరికీ ప్రకటిస్తారు. కానీ మౌనిక అలాంటివి ఏమీ చేయకపోగా ఎంతసేపు తినడం తాగడం వాటి మీద దృష్టి సారిస్తూ ఉంది. విశ్వ ఎంత చెబుతున్నా నేను చాలా కష్టపడ్డాను నాన్న, నన్ను చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పి నాటకాలు ఆడుతూ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల మౌనిక ఇప్పటికీ ఆ ఇంటి వారసురాలుగా ఒక గుర్తింపు అనేది తెచ్చుకోలేకపోయింది. అందుకే సరియు అంత ధైర్యంగా నా కూతురు అని చెప్పగలిగింది ఇక్కడ. అలా ఉండగా పార్టీలో అందరికీ పరిచయం చేస్తూ వెళ్తున్న సమయంలో సర్యుకి ఫోన్ కాల్ రావడంతో ఒక్క నిమిషం రా అని చెప్పి పక్కకి వెళ్తుంది సర్యు. సర్యు ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడే అక్కడికి ఒక పెద్దాయన వచ్చి అమూల్యతో నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని తన వైపు సీరియస్గా చూస్తూ అడుగుతాడు. అమూల్య ఆయన వైపు చూసి నేను మీకు తెలుసా అని అడుగుతుంది అనుమానంగా. ఆ వ్యక్తి ఇంకా సీరియస్గా చూస్తూ నీకు నేనెవరో తెలియదు కానీ నాకు నువ్వెవరో బాగా తెలుసు, పర్సనల్గా మాట్లాడుకుందామా అని అడుగుతాడు. అమూల్య అనుమానంగా ఆయన వైపు చూస్తూ నేనెవరో మీకు తెలుసా, కానీ మీరెవరో నాకు తెలియకపోవడమేంటి, అదెలా సాధ్యం, అయినా మిమ్మల్ని చూస్తుంటే నా తండ్రి లాంటి వారిలా అనిపిస్తున్నారు. నా తండ్రి వయసుంటుంది ఎంత కాదన్నా. అవును కదా, మరి అటువంటప్పుడు మనం పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతుంది అమూల్య. ఆయన సీరియస్గా చూస్తూ సరే అయితే అలాగే అనుకుందాం, కానీ నేనొకటి అడుగుతా, చెప్పు. ఇప్పటి వరకు నువ్విక్కడి వరకు వచ్చింది నీకు ఎక్కువ అనిపించడం లేదా? ఇంకా ఎక్కువ ఎదగడం నీకు నీ జీవితానికి మంచిది కాదేమో అని అంటాడు. ఆ మాటకి అమూల్య కోపంగా చూస్తూ ఏంటి, ఏమంటున్నారు మీరు అని అడుగుతుంది. ఆ వ్యక్తి నువ్వు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చావో అక్కడికే ఆగిపోతే బెటర్ అంటున్నాను, ఇంకా ఎక్కువ రావాలని చూడకు అని కించపరుస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. ఆ మాటకి అమూల్య కోపంగా ఓ అవునా, మరి నాకేంటి ఇలా అనిపిస్తుంది, మీరు నాకు భయపడుతున్నారని అని. నాకు అర్థం కాని విషయం ఒకటి, మిమ్మల్ని కన్నది ఒక ఆడది, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది ఒక ఆడది. మీ కూతురు ఉందో లేదో తెలియదు, కానీ ఒకవేళ కూతురుంటే తను కూడా ఆడదే అవుతుంది. ఒకవేళ మీకు చెల్లెలుంటే తను కూడా ఆడదే అవుతుంది. అంటే మీకు ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ప్రతి అస్తిత్వాన్ని ఇచ్చేది ఆడదే కదా. మరి అటువంటప్పుడు మా మీద మీకెందుకు అంత చులకన భావం అని అడుగుతుంది అమూల్య. ఆ వ్యక్తి యూ అంటూ కోపంగా తన వైపు చూస్తూ ఉంటాడు. అమూల్య చూడండి, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసి వచ్చాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్తే మంచిది అని అంటుంది. ఆ వ్యక్తి చూడు, అనవసరంగా నాతో గొడవ పెట్టుకుంటున్నావు, అనుభవిస్తావు, చూస్తూ ఉండు అని కోపంగా అంటాడు. అమూల్య సీరియస్గా రియలీ నాతో గొడవ పెట్టుకునే వాళ్ళు ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నట్టు ఎక్కడా లేదు, వెళ్ళండి, వెళ్ళి కనుక్కోండి అని చెప్పి అంటుంది. ఆ వ్యక్తి కోపంగా చూస్తా, నీ సంగతేంటో నేను చూస్తా అని చెప్పి చంపేసేలా చూస్తూ ఉంటాడు. సరియు అక్కడికి కోపంగా వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు తనని అంటూ అడుగుతుంది. ఆ వ్యక్తి వెంటనే వదినా అంటూ
ఎక్కడలేని వినయాన్ని నటిస్తూ ఉంటాడు. సరియు ఇంకా సీరియస్గా, నేను నీకు వదినని కాదు, అలాగే ఆ ఇంటితో నాకు ఏ బంధం లేదు. ఒకవేళ బంధం ఉందంటే అది కేవలం మీ నాన్నగారితో మాత్రమే. అది కూడా మావయ్యగా నాకు ఆ బంధం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన మా నాన్నగారికి స్నేహితుడు కాబట్టి, అలాగే ఆయన నన్ను ప్రేమగా అభిమానంగా చూసుకున్నారు కాబట్టి ఆ బంధం ఉంటుంది. అంతేకాని నీకు నాకు ఎటువంటి బంధం లేదు, బంధుత్వము లేదు. ఇంకోసారి అలా పిలిస్తే బాగోదు. ఇక్కడేం చేస్తున్నావు తనతో అని అంటుంది సరియు కోపంగా. సో ఇదేనండి పరిణయం 68th చాప్టర్. కొత్త క్యారెక్టర్ వచ్చారు కదా. సో ఇప్పటి వరకు జరిగింది ఈ విలన్ గురించేనా వీళ్ళందరూ మాట్లాడుకునేది? తెలుసుకోవాలనుందా? అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్ అప్డేట్స్, కొత్త స్టోరీస్ అన్నీ డీటెయిల్గా మీకు అప్డేట్స్గా వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మరవద్దు. థ్యాంక్ యూ. బై.